విటమిన్ బి12 తగ్గినా పెరిగినా క్యాన్సర్ వస్తుందని కొత్త పరిశోధన చెప్పింది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్లు చాలా అవసరం. అయితే ఏదైనా విటమిన్ లోపం లేదా అది ఎక్కువ అవ్వడం వల్ల క్యాన్సర్ లాంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయా? ఇటీవల వచ్చిన ఒక కొత్త శాస్త్రీయ పరిశోధన క్యాన్సర్ నిపుణుల అభిప్రాయాలు విటమిన్ బి12 వాడకంపై సరికొత్త చర్చకు దారితీశాయి. అసలు పరిశోధన ఏం చెబుతుంది? విటమిన్ బి12 క్యాన్సర్ను పెంచుతుందా అన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అసలు పరిశోధన ఏం చెబుతుంది? విటమిన్ బి12 క్యాన్సర్ను పెంచుతుందా? మార్చి 2026లో ప్రసిద్ధ జర్నల్ నేచర్ సెల్ బయాలజీలో ప్రచురితమైన ఒక పరిశోధన ప్రకారం విటమిన్ బి12 క్యాన్సర్ కణాలు చనిపోకుండా అవి జీవించి ఉండేలా సహాయపడుతుందని తేలింది. పరిశోధన బృంద సభ్యురాలు పిహెచ్డి విద్యార్థిని వెరా స్కాఫర్ తెలిపిన వివరాల ప్రకారం క్యాన్సర్ కణాలు ఫెరోప్టోసిస్ అనే ఒక రకమైన సహజ కణమరణం నుంచి తప్పించుకోవడానికి విటమిన్ బి12 కీలక పాత్ర పోషిస్తుంది. గమనిక, దీని అర్థం విటమిన్ బి12 తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని కాదు. క్యాన్సర్ కణాలు తమను తాము రక్షించుకోవడానికి శరీరంలోని సాధారణ ప్రక్రియల్ని అంటే విటమిన్ బి12 వంటి వాటిని ఎలా వాడుకుంటాయనేది మాత్రమే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ప్రాథమిక దశలో ఉన్న పరిశోధన మాత్రమే. ఫెరోప్టోసిస్ అంటే ఏంటి? ఫెరోప్టోసిస్ అనేది మన శరీరంలో జరిగే ఒక సహజమైన అవసరమైన ప్రక్రియ. మన శరీరంలో పాడైపోయిన హానికరమైన లేదా ముసలి కణాలను శరీరం స్వయంగా శాసనం చేసుకునే ప్రక్రియనే ఫెరోప్టోసిస్ అంటారు. ఇది శరీరంలో వాపులు వ్యాధులు వ్యాపించకుండా చూస్తుంది. అయితే క్యాన్సర్ కణాలు చాలా తెలివిగా ఈ సహజ మరణ ప్రక్రియ నుంచి తప్పించుకుంటాయి. కొత్త పరిశోధన ప్రకారం విటమిన్ బి12కి సంబంధించిన కొన్ని ప్రక్రియలు క్యాన్సర్ కణాలకు ఒక కవచంలా మారి అవి చనిపోకుండా కాపాడుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. విటమిన్ బి12 ఉన్న ఆహార పదార్థాలు తినడానికి భయపడాలా? అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. విటమిన్ బి12 ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని క్యాన్సర్ నిపుణులు స్పష్టం చెబుతున్నారు. విటమిన్ బి12 అనేది మన శరీరానికి శక్తిని ఇవ్వడానికి, కణాల మరమ్మత్తుకు, శరీరం సక్రమంగా పనిచేయడానికి చాలా అవసరం. ఇది సహజంగా కొన్ని ఆహారాల్లో లభిస్తుంది. గుడ్లు, పాలు, పాల పదార్థాలు, మాంసం, పచ్చని ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, మనం రోజు తినే సహజమైన ఆహారం ద్వారా లభించే విటమిన్ బి12 వల్ల ఎలాంటి క్యాన్సర్ రాదు. కాబట్టి వీటిని తినడం ఆపేయాల్సిన అవసరం లేదు. నిపుణుల ఆందోళన ఏంటి? క్యాన్సర్ నిపుణుల అసలు ఆందోళన ఆహారం గురించి కాదు, మార్కెట్లో దొరికే విటమిన్ టాబ్లెట్లు లేదా సప్లిమెంట్ల గురించి. డాక్టర్ సలహా లేకుండా వాడద్దు. చాలా మంది ఆరోగ్యంగా ఉండాలంటే ఉద్దేశంతో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మల్టీ విటమిన్ లేదా విటమిన్ బి కాంప్లెక్స్ సప్లిమెంట్లను వాడేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. హై డోస్ అంటే అధిక మోతాదు ప్రమాదం. దీర్ఘకాలం పాటు విటమిన్ బి సప్లిమెంట్లను హై డోస్లో తీసుకోవడం వల్ల అది క్యాన్సర్ తీవ్రతను పెంచే అవకాశం ఉందని లేదా క్యాన్సర్ చికిత్సపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొన్ని పాత అధ్యయనాలు కూడా సూచిస్తున్నాయి. ఈ పరిశోధన భవిష్యత్తు చికిత్సకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ పరిశోధన ప్రస్తుతానికి క్యాన్సర్ రోగుల చికిత్సను మార్చడానికి కాదు, కానీ క్యాన్సర్ కణాల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కీలకం. భవిష్యత్తులో ఈ పరిశోధన ఆధారంగా సరికొత్త మందులను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ మందులు క్యాన్సర్ కణాల రక్షణ వ్యవస్థను బలహీనపరుస్తాయి. క్యాన్సర్ కణాలు ఫెరోప్టోసిస్ ప్రక్రియ నుంచి తప్పించుకోకుండా చేసి అవి స్వయంగా నాశనమయ్యేలా చేస్తాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు: విటమిన్ బి12 శరీరానికి అత్యంత అవసరమైన పోషకం. సహజ ఆహారం ద్వారా లభించే విటమిన్ బి12 వల్ల ఎలాంటి నష్టం లేదు. డాక్టర్ సలహా లేకుండా విటమిన్ సప్లిమెంట్లు లేదా హై డోస్ టాబ్లెట్లు అస్సలు వాడకూడదు. ఈ అధ్యయనం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.